ఇక రాష్ట్రం మొత్తం మీరు చూస్తే దయనీయంగా ఉందన్నమాట. అరటి రైతులు గాని, మ్యాంగో రైతులు అంతకుముందు గాని, మిర్చి రైతులు గాని ఇప్పుడు సీసీఏ కొనుగోలు కేంద్రాలు అసలు ఎక్కడ ఏమన్నా జరుగుతుందా పని? మద్దతు ధర ఉందా? ధాన్యం గాని ఏదైనా అన్ని అన్ని రకాలుగా రైతు మోసపోయాడు. మీరు ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్‌కి మేము ₹1,10,000,000 మేము పెడతాం. మీరు స్టేట్మెంట్‌లు ఎలక్షన్‌ల ముందు ఇచ్చిన స్టేట్మెంట్‌లన్నీ గూడా ఉట్టి నీటి మూటలే. ఒక్కటి గూడా వాస్తవాల మీద నడిచే ప్రభుత్వం కాదిది. ఏదో ఇవాళ జీడీపీ అంటున్నారు. ఏమండి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇంత అట్లా మ్యాప్‌లేసి చూపిస్తున్నారు. సామాన్య మానవుడు ఏ విధంగా ఉన్నాడు? ఒక 2%, 3% క్యాపిటలిస్టులు చేతిలో గుత్తాధిపత్యంలో ఈ యొక్క ఆస్తులు మొత్తం ఉన్నాయి. 50% ఆస్తులు నలుగురు ముగ్గురు చేతుల్లో ఉన్నాయి. హిందూజాలే కావచ్చు, లేకుంటే అంబానీలే కావచ్చు, ఆదానీలే కావచ్చు, ఇంకా ఎవరైనా సరే బిర్లా వాళ్ళు కావచ్చు. ఇక